తిరుపతిలోని సుధాహ లిటిల్ సిటిజన్స్ హై స్కూల్లో నిర్వహించిన వార్షిక క్రీడోత్సవం ఉత్సాహంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అడిషనల్ ఎస్పీ మనోహరాచారి, డాక్టర్ కోడూరి బాలసుబ్రహ్మణ్యం హాజరయ్యారు. ముందుగా జ్యోతి ప్రజ్వలనం చేసి ఫ్లాగ్ ఇన్ హోస్ట్ నిర్వహించి క్రీడలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయుని, ఉపాధ్యాయురాలు, విద్యార్థులు మరియు విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. ఒక్క సెకండ్ తేడాతో మెడల్ సంపాదించుకోవచ్చు. కాబట్టి గెలుపు ఓటమి అనేది రెండు ఈక్వల్గా చూస్తేనే స్పోర్ట్స్ మెన్కి ఉండేటువంటి యాటిట్యూడ్. ఇప్పుడు మీరు గెలుపోవటం సమానంగా చూస్తేనే రేపు భవిష్యత్తులో కానీ జీవితంలో కానీ ఎదురయ్యే కష్టాలు కానీ ఎదురయ్యే విజయాలు కానీ రెండింటినీ సమానంగా చూడగలరు. కష్టం వచ్చేసి కుంగిపోయినాం, ఏదో ఈ మధ్యలో కొన్ని చూస్తున్నాం. మనం కూడా ఇంటర్మీడియట్లో ఒక సబ్జెక్టు పోయిందని, ఒక ఇంకేదో పోయిందని, ఏదో ఆత్మహత్య చేసుకుంటారని, ఇవన్నీ తప్పుడు నిర్ణయాలు. ఈరోజు ఒక రోజు పోతే మళ్ళీ ఇంకా గట్టిగా చదువుకోవాల్సిందే తప్ప, గట్టిగా పోరాడాల్సిందే తప్ప, ఏదో ఒకటి పోయింది కాబట్టి అనేటువంటిది దానికి కుంగిపోతుంది. సో అందుకే స్పోర్ట్స్ మెన్స్కి ఏముంటుంది, మిగతా వాళ్ళందరికంటే స్పోర్ట్స్ మెన్ యాటిట్యూడ్ చాలా బాగుంటుంది. ఎందుకంటే గెలిచినా ఓడినా ఈక్వల్గా తీసుకుంటారు. సో ఆ స్పిరిట్ అనేది అందరికీ ఉండాలి. పార్టిసిపేట్ చేయకపోతే తప్పు 100%, పార్టిసిపేట్ చేసి ఓడిపోతే తప్పు కాదు, మళ్ళీ గెలిపించడం ప్రయత్నిస్తూనే ఉండాలి. అంతా చిన్నపిల్లలు కాబట్టి మనం ఇంతకంటే మేజర్గా ఏం చెప్పలేము. థ్యాంక్ యూ అన్నారు. చేసే విధానం, ఆయన చూపించే చొరవ, మనమందరం సార్కి ఒక్కసారి అభినందన తెలియజేయాలి మనందరి తరఫున. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. మన స్పోర్ట్స్ డే ఎన్నో రోజుల కళ. హనుమయ్యమ్మ గారు స్టార్ట్ చేసిన ఈ సంస్థ ఇప్పటికి 33 సంవత్సరాలు అయింది. 33 సంవత్సరాలుగా మన స్పోర్ట్స్ కెరీర్లో చాలా హైట్ చూసాం.
మన విద్యార్థులు బాక్సింగ్ లో గోల్డ్ మెడల్, నేషనల్ గోల్డ్ మెడల్ కొట్టారు. అదేవిధంగా అన్ని రంగాల్లో షటిల్లో కానీ, క్రికెట్ లో కానీ మనం నేషనల్స్ కూడా ఆడిన, ఇంటర్నేషనల్ స్థాయికి కూడా వెళ్ళిన స్కూల్ మంది. కాబట్టి స్పోర్ట్స్ అన్ని స్కూల్లో అడుగుతుంటారు, మీ స్కూల్లో స్పెషల్ ఏంటని. నేను ఒక 4 పాయింట్లు చెప్తుంటాను ఎప్పుడు. మా స్కూల్ పిల్లలు తెల్లవారుజామున వాళ్ళ తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకుంటారు. సుధా స్కూల్ అంటే ఒక బ్రాండ్. ఆ బ్రాండ్ లో చదివిన ప్రతి పిల్లవాడు తెల్లవారుజామున లేచి వాళ్ళ తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకొని స్కూల్కి వస్తూ ఉంటాడు. మార్కుల కోసం ఫైట్ చేయడు, సమాజంలో ఒక గుడ్ సిటిజన్ గా ఉండాలనే ప్రయత్నమే సుధా స్కూల్ ప్లాట్ఫామ్ ఎప్పుడు చేస్తూ ఉంటుందని. అదేవిధంగా ప్రతి సంవత్సరం ఒక ఓత్ తీసుకుంటాం మేము. ఆ ఓతుని మా పిల్లలు ఖచ్చితంగా పాటిస్తూ ఉంటారు. ఒకసారి స్త్రీని ఎలా గౌరవించాలి, ఒకసారి సమాజంలో ఎలా మెలగాలి, ప్రతి సంవత్సరం ఒక స్లోగన్ తీసుకొని దానిపై నడుస్తూ ఉంటాం. ఇప్పుడు 33 సంవత్సరాలుగా నడుస్తున్నాం. ఇంకా ఇప్పుడు ఆ ల్యాంప్ చూసినప్పుడు నాకు గుర్తొచ్చింది, సార్ మన ఎస్పీఎల్కి చేతికి అందిస్తే ఒక రౌండ్ వేసి మళ్ళీ తీసుకొచ్చి ఆడ పెట్టారు. అట్లా అనుమానం మేడం ఆ ల్యాంప్ నాకు ఇచ్చారు. నేను ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్కి ఇస్తున్నాను. సుధా స్కూల్ ఇంకా 100 సంవత్సరాలు 200 సంవత్సరాలు అయినా ఆ ల్యాంప్ వెలుగుతూనే ఉంటుంది. సుధా స్కూల్ గ్లోరీ ఎప్పుడు ముందు నడుస్తూనే ఉంటుంది. మీరందరూ కూడా మంచి స్పోర్ట్స్ మెన్ అవ్వాలని, ఈ స్కూల్ నుంచి మన దేశానికి, మన రాష్ట్రానికి మంచి స్పోర్ట్స్ ప్లేయర్ ఇవ్వాలని చెప్పి నా కోరిక. ఆల్రెడీ ఇచ్చాం. ఇంకా నెక్స్ట్ జనరేషన్ లో కూడా, ఎందుకంటే సార్ చెప్పినట్టు ఒత్తిడి ప్రపంచం. ఒక ఏజ్ తర్వాత ఆటలు ఆడడం మానేశాం, క్రికెట్ ఆడాలన్నా మానేశాం, వాలీబాల్ ఆడాలన్నా మానేశాం. కాబట్టి ఈ స్పోర్ట్స్ మెన్ స్పిరిట్ అనేది ఉండాలి. నెక్స్ట్ జనరేషన్ కి మన పిల్లలకి ఇచ్చే ఏకైక ఏంటంటే హెల్త్ గా ఉండాలంటే ఫిట్నెస్ గా ఉండాలి, ఫిట్నెస్ ఉండాలంటే ఆటలు ఆడాలి. ఈ 3 కంపల్సరీగా. మనం ఆస్తులు ఇస్తామా లేదా అనేది పక్కన పెడితే మన నెక్స్ట్ జనరేషన్ కి ఇవ్వాల్సింది ఒకటి హెల్త్ బాగుండాలి, రోజు వాళ్ళ దినచర్య బాగుండాలని కోరుకోవాలి. ఈ వేదిక అలంకరించిన పెద్దలందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, పేరెంట్స్ అందరూ కూడా ఓపికగా వచ్చారు. మీరందరూ కూడా మధ్యాహ్నం తర్వాత మీ గేమ్స్ ఉంటాయి, మీరందరూ కూడా పార్టిసిపేట్ చేసి మన గ్రౌండ్ లో పిల్లలందరినీ కూడా ఆశీర్వదించాలని మరొకసారి కోరుకుంటున్నాను.